పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా వైష్ణవ ఆలయాలకు సంబంధించి ఉత్తర ద్వార దర్శనము ఎంతో ప్రాశస్త్యంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో సూర్యుడు ఉత్తరాయణ కాలంలో ఏదైతే ఏకాదశి సందర్భంగా ఈరోజు ప్రవేశం చేస్తున్న నేపథ్యంలో ఎంతో ప్రాశస్త్యంగా ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి పూజలు అందుకుంటుంటారు. ఇవాళ ఈరోజంతా కూడా ఆ ఉపవాసంతో ఉంటున్న నేపథ్యంలో ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఇప్పటికే చాలా పురాణాల్లో ఎన్నో నేపథ్యాలు చెప్పుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకొని పూజలు చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ చాలా వరకు కూడా ఉదయం 3 గంటల నుంచే ఇక్కడ దర్శనానికి అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవాల దర్శనానికి ఒక కారణం, ఈరోజు మహావిష్ణువు ముక్కోటి దేవతలతోని భూలోకానికి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు, భక్తుల పాల్గొంటారనే ఒక నేపథ్యంలో ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ అత్యంత చాలా పురాతనమైన ఈ వెంకటేశ్వర ఆలయంలో గత కొద్ది కాలంగా కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉన్న ప్రాశస్త్యం మనం తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, ముక్కోటి ఏకాదశి సంబంధించి పురాణంలో చాలా కథలు ఉంటుంటాయి. మహాభారత యుద్ధం సమయంలో భగవద్గీత బోధించినని, తర్వాత రాక్షస సంహారం జరిగింది. ఇవన్నిటి నేపథ్యానికి ముక్కోటి ఏకాదశికి ఉన్న సంబంధం ఏంటి? జయ శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాధర రైతుడైన వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్లో గల కరీంనగర్లో గల మార్కెట్లో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అధిక భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడడం జరుగుతుంది. ఈరోజు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని ముక్కోటి దేవతలు దర్శించుకుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడుతుంది. మర అనే రాక్షసుడు విజృంభించి దేవతలు వారితో బాధించబడగా దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మర అనే రాక్షసుని సంహారం జరగాలని చెప్తే విష్ణుమూర్తి గారు భద్రుకావనంలో హేమావతి గుహలో నిద్రిస్తూ ఉండగా స్వామివారి నుంచి ఒక అద్భుతమైన శక్తి వెలువడింది. ఆ శక్తి మర అనే రాక్షసుని సంహారం జరిగింది. ఆ శక్తి పేరే ఏకాదశిగా పిలవడం జరుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఆ మర అనే రాక్షసుడు, స్వామి నా రోజు నా స్థానం ఎక్కడ అనగా, నువ్వు బియ్యానికి సంబంధించిన వాటిలో ఉంటావని స్వామివారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఏకాదశి రోజు బియ్యానికి సంబంధించిన వస్తువులు తింటారో వారికి తామస గుణం అనగా రాక్షసుల గల లక్షణాలు వస్తాయని చెప్పి ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నానుడి. మొత్తంగా చూస్తే ఈరోజు బియ్యానికి సంబంధించి తినద్దని చెప్తున్నప్పుడు కూడా అందరికీ ఆచరణ సాధ్యం కాదు కదా, దీనికి ప్రత్యామ్నాయం ఉంది. బియ్యానికి సంబంధించింది కాకుండా కొబ్బరి నీళ్ళు కానీ కావచ్చు, గోధుమకు సంబంధించిన రవ్వ లాంటిది కావచ్చు, మన సాబ్ధాని లాంటివి కావచ్చు, పండ్లు కానీ పాలు కానీ తినవచ్చు. అంటే సంవత్సరానికి 12 ఏకాదశులు వస్తుంటాయి. ఈరోజు ముక్కోటి 24 ఏకాదశులు. అది ఈ ముక్కోటి ఏకాదశికి కేవలం విష్ణుమూర్తి ముక్కోటి దేవతలను తీసుకొని భూమండలం మీదకి వస్తారనేది నానుడు ఉంది కదా, దీన్ని ఎలా చూడవచ్చు? ఈ మన సంవత్సరంలో 24 ఏకాదశుల్లో ఈ 23 ఏకాదశులు ఒక పొద్దు ఉంటే ఎలాంటి పుణ్యం ఉంటుందో ఈ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఒక ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆ 20 సంవత్సరం పొడవునా ఉన్న ఏకాదశుల పుణ్యం కలుగుతుంది. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎలా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు పెద్ద ఎత్తున ఉదయం నుంచే భక్తులు వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా గొప్ప విషయము.
మా కరీంనగర్ పట్టణంలోనే అత్యంత పురాతనమైన టెంపుల్ శ్రీ స్వయంభూ వెంకటేశ్వర ఆలయము. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మేము వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అంటే ప్రతి ఏటా మీరు వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. కోరిన మొక్కులను యథేచ్ఛగా తీర్చే ఏకైక వెంకటేశ్వర స్వామి మేము భావిస్తూ ఉన్నాం. ఈ స్వామివారిని దర్శించుకుంటే మాకు ఎప్పుడు కానీ శుభకార్యాలు జరుగుతాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. మొత్తాన్ని చూడవచ్చు, ఇక్కడ భక్తులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆ పాలక వర్గానికి సంబంధించి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వస్తున్న భక్తులకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా ఎంతో ఓపికగా స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి వచ్చి దర్శనం చేసుకునే సందర్భం. మరోవైపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈరోజు ఉపవాసం ఉంటుంటారు. ఇటు లక్ష్మీ వారి పూజతో పాటు విష్ణుమూర్తిని పూజించడం ఆనవాయితీగా వస్తున్న క్రమం. అయితే ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా కొంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా వీలైనంత వరకు కూడా పాలకవర్గం అన్ని అరేంజ్మెంట్ చేసిందని చెప్తున్నప్పటికీ ఈ భక్తులు మాత్రం ఉదయం 3 గంటల నుంచి పోటెత్తుండడంతో ఆలయ సంబంధించిన పరిసరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న సందర్భం. మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ముక్కోటి ఏకాదశికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వైష్ణవాలయాలకు చేరుకొని ఇటు స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా కూడా ఈ ఏకాదశి సందర్భంగా, ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్.